ఒకటి కొన్ని 2-3 క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్ గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి అధికారాలను తొందరగా రావాలని ఆతృతతోనూ తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి ఎలా మొహం చూపించుకోవాలో తెలియక ఆంధ్ర రాష్ట్రంలోని కనుక ఎటువంటి ధర్నాలైనా చేపడితే రోడ్డు మీదకి వచ్చి ప్రజలు తంతారని సంగతి భావించి అసెంబ్లీ 11 మందితోని అక్కడికి వచ్చి మొహం చూపించుకోలేక ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మిడిసి పడ్డారు. అటువైపు కనీసం వయసుతో సంబంధం లేకుండా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్షాల వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయితే ఈరోజు అదే 11 మందితో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ పులివెందుల ఎమ్మెల్యేలాగా అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఏదో విధంగా అసెంబ్లీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో అసలు రాజకీయానికి సంబంధం లేని ఒక వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ఢిల్లీలో కూర్చొని అనకూడదు కానీ ఆ జంతర్ మంతర్ దగ్గర ఈ తొగ్లకి రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు. నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నేను కొన్ని 2-3 క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్ గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు కానీ నిద్రలోని కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ నేనేమంటానంటే అసలు విషయం ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏదో చెవులోంచి ఏదో దుమ్ము వదిలినట్టుగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చిందని మంచి వార్త విన్నాం. ఇలాంటి సమయంలో నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడిగానైనా ఒక హుందాతనం ప్రదర్శించాలంటే అక్కడికి వెళ్ళి ఆ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి, ప్రధానమంత్రి మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అటువంటిది పోయి ఈరోజు వచ్చే పెట్టుబడులు ఎలా వస్తాయి అదే అంటారు కదా, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదని మా నోడు తీసుకురావడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయని అవి కూడా రానివ్వకుండా చేయడానికి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపడానికి ఢిల్లీలో కూర్చొని ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, హింసాఘటనలు జరిగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడట. నాకు అర్థం కాల, ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఇవి కూడా ఉన్నాయేమో ఒకసారి మనం కూడా చూసుకోవాలి. తోట చంద్రయ్య గారిది, అదేవిధంగా మనోళ్ళు ఉన్నారు కదా మన అనంతబాబుది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి మన ప్లెకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో ఒక టీం వచ్చింది. ఒక టీం వచ్చింది అసెంబ్లీలోకి. ఆ టీంలో చూస్తే వెనకాతల అనంతబాబు, అతగాడేమో ఒక దళిత యువకుడిని చంపేసి, డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళు ప్లెకార్డులు పట్టుకోవడం. 16 కేసుల్లో నిందితుడు సొంత బాబాయిని హత్య చేయించిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్లెకార్డ్స్ పట్టుకోవడం. అదేవిధంగా మొన్నటి వరకు శిరోముండనం కేసులో జైలు శిక్ష పడి మళ్ళీ హైకోర్టులో ఏదో బొక్కబొరలో పడి వెనక్కి వచ్చినట్టుగా ఉన్న తోట త్రిమూర్తులు. అదేవిధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడి తిట్టడమే నా హీరోయిజం అనుకుని భావించే ఆ దువ్వాడ శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళందరూ ముందుకు నుంచొని ప్లెకార్డ్స్ పట్టుకొని నుంచున్నారు. ఆ నుంచుంటే వాళ్ళందరికీ చెప్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించమని వాళ్ళు చెప్తా ఉండడం నిజంగా